అందరికీ నమస్కారం. సానుకూల ఆలోచనలు మనకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. సమస్యల వల్ల నిరాశ చెందకుండా వాటిని పరిష్కరించేందుకు మంచి మార్గాలు వెతకాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 40వ కథను చెప్పుకుందాం. కథ పేరు గోతిలో పడ్డ గాడిద. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? రాణీపురం అనే గ్రామంలో కొండయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. అతనికి ఉన్న ఆస్తి అంతా ఆ గాడిద మాత్రమే. ఆ గాడిద నమ్మకంగా చెప్పిన పని చేసేది. కొంతకాలానికి ఆ గాడిద ముసలిదైపోయింది. ఒకరోజు గాడిదను పొరుగురికి తీసుకెళ్తుండగా ఆ గాడిద ఒక పెద్ద గోతిలో పడుతుంది. అది లోతైనది కావడం వల్ల ఆ గాడిదను పైకి తీయడం సమస్యగా మారింది. దానిని బయటకు తీసుకురావడానికి ఇతరుల సహాయం అడుగుతాడు. గాడిద బరువైంది అవ్వడం వల్ల దానిని పైకి తీసుకురాలేమని, అది కదలకపోవడంతో చనిపోయింది, వదిలేయమని చెబుతారు. అప్పుడు చాలా బాధతో ఆ గాడిద తనకి నమ్మకంగా పనిచేసిందని, నిజాయితీగా పనిచేసిన గాడిదను దిక్కులేని దానిగా వదిలేయడం ఇష్టం లేక కనీసం గోతిలో మట్టి వేద్దామని అక్కడి వారిని ఒప్పించాడు. చివరికి అందరూ కలిసి తలా 2 తట్టల మట్టిని గోతిలో వేశారు. కొండయ్య కూడా మట్టిని వేయడానికి వెళ్ళేసరికి ఆ గాడిద మట్టిని తన కిందకి తోస్తూ పైకి వస్తుంది. అది గమనించిన వారందరూ ఇంకొంచెం మట్టిని వేసి సులువుగా గాడిదను ప్రాణాలతో బయటకి తెచ్చారు. కథలో సానుకూలంగా ఆలోచించడం గురించి తెలుసుకున్నాం. సానుకూల ఆలోచన. ఇక్కడ కథలో గాడిద నిస్సహాయ పరిస్థితిలో ఉండి కూడా పాజిటివ్గా ఆలోచించింది. మనోధైర్యాన్ని కోల్పోకుండా పైనుండి వేసిన మట్టిని తన ప్రాణాలను కాపాడడానికి ఒక అవకాశంగా మలుచుకొని ఆ మట్టిని దగ్గరికి లాక్కుంటూ పైకి వచ్చింది. అదే గాడిద బాధపడుతూ ఉంటే అక్కడే ఉండిపోయేది. అలాగే జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను చూసి బాధపడకుండా, అక్కడే ఆగిపోకుండా దాన్ని అవకాశంగా తీసుకొని ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఈసారి మీకు సమస్య ఎదురైనప్పుడు మీకు వచ్చే ప్రతికూల ఆలోచనలను సానుకూల ఆలోచనలుగా మార్చుకోండి. అఫర్మేషన్స్ వాడడం అలవాటు చేసుకోండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 40వ కథ సమాప్తం.